Hello friends, my name is Rakesh. I am from Gudwada. సో నాది రీసెంట్గానే బీటెక్ అయింది ఎట్ శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నందమూరి కాలేజీలో. సో బీటెక్ అయితే అయిపోయింది, కానీ జాబ్ ఇప్పుడు. తమ్ముళ్ళు చూసారు కదా, వై గో టు హైదరాబాద్. ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్? ఓకే, హైదరాబాద్ వెళ్ళడం కరెక్టే, ఎందుకంటే మన దగ్గర కంపెనీలు లేవు. లైక్ ఆపర్చునిటీస్ హైదరాబాద్ వెళ్తే అక్కడ మనుషులు తెలుస్తారు, అక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు, ఓకే. కానీ కోర్స్ నేర్చుకుంటే హైదరాబాద్ ఎందుకురా? యూట్యూబ్లో లేదా, లేకపోతే వెబ్సైట్ లేవా? సో హైదరాబాద్ వెళ్ళి కోర్స్ తీసుకుని 6 నెలల ట్రైనింగ్ తీసుకుంటే జాబ్ వచ్చేద్దా? లేకపోతే ఇంటికాడ కూర్చుని 6 నెలలు తీసుకుంటే జాబ్ రాదా? నేను ఏమంటానంటే హైదరాబాద్ వెళ్ళడం తప్పు కాదు, కానీ నువ్వు స్కిల్ నేర్చుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళరా. అలా కాదని కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాదు, జాబ్ చేయడానికి హైదరాబాదు, ఇంకెందుకు హైదరాబాద్ వెళ్ళిపోతావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, యాజ్ విష్, ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనేంటంటే ఒకటే డిసైడ్ అయ్యా, హైదరాబాద్ వెళ్ళకుండా జాబ్ కొట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయా, నాకు మా కాలేజీలోనే క్యాంపస్ డే వచ్చింది. అది గ్లోబల్ లాజిక్ హైదరాబాద్. బట్ ఆఫర్ లెటర్ ఇంకా ఇవ్వాల. అది ఆగస్ట్లో అన్నారు. ఆగస్ట్ వరకు నేను ఖాళీయే. సో డిసైడ్ అయిపోయా. ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ చేద్దామని డిసైడ్ అయిపోయా, విత్ లైవ్. అంతకుముందు ఏంటంటే ఏదో చేసుకునేవాడిని, ఏదో నేను ఒక్కనే చేసుకునేవాడిని, నేనే మొత్తం ఫోన్లో చేసుకునేవాడిని. ఎవరికి తెలిసేది కదా అసలు నేను కోడింగ్ చేస్తున్నాను, క్లాస్మేట్స్ తెలిసేది. దానివల్ల ఏంటి, నేనేమంటానంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళి జాబ్ కోర్స్ చేసుకుని జాబ్ కొట్టే కన్నా నువ్వు ఇక్కడే నేర్చుకుని నీ స్కిల్ అందరికీ చూపించి జాబ్ కొట్టరా. హైదరాబాద్ వెళ్ళడం తప్పు కాదు. నేనేమంటానంటే నీ దగ్గర స్కిల్ ఉందా ఫస్ట్. సో నాకు అంతంత మాత్రమే వచ్చు. నేనే ఏదో బాగా నేర్చేసుకుని అబ్బో రాకేష్ ఇక్కడికి ఎంటర్ ఆడింటికాడ ఉన్న వచ్చేద్ది, మేమైతే హైదరాబాద్ వెళ్ళాలి, కోర్స్ నేర్చుకోవాలి. సో కోర్సు కోర్స్ ఎందుకురా? కోర్స్ ఓకే, కోర్స్ తీసుకో, అసలు నాకు జీరో నాలెడ్జ్ అంటే కోర్స్ తీసుకో, కానీ కొంచెం నేర్చుకుని అలా అలా నువ్వు ట్రై చేయరా. నీకు వచ్చింది ఎందుకు రాదు? నీకెందుకు రాదు జాబ్ అసలు? నువ్వు ఇంకా మొదలు పెట్టలేదు అంతే. అంటే నీకు దాని మీద సరైన అవగాహన లేక నువ్వు కోర్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు ఒకరోజు కేటాయించు, అసలు బయట ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఏమేమి కోర్సులు నేర్చుకోవాలి, ఏమేమి కోర్సులు నేర్చుకుంటే నాకు త్వరగా జాబ్ వచ్చింది, అసలు నాకెంతవరకు వచ్చు, అసలు నేనేమి నేర్చుకోవాలి, అవన్నీ అనాలిసిస్ చేసుకోరా. అవన్నీ అనాలిసిస్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకో, ఒకటి ప్రిపేర్ అయ్యి. అసలు కన్సిస్టెన్సీగా ఒక ఆరు నెలలు ఒక కోర్స్ నేర్చుకుంటే ఎందుకు రాదురా? అసలు రాదా? నువ్వు దాంట్లో మాస్టర్ అయిపోతావురా. నేను అసలు ఎందుకు పనికిరా నీ ముందు. మీరు ట్రై చేస్తారు అంతే. ట్రై చేయకుండానే ఎవరి దగ్గరికి వెళ్తే ఆడ చెప్పేస్తలే, ఎందులే బొక్క. ఫస్ట్ ట్రై చేసి మొత్తం కన్సిస్టెన్సీగా అంటే మీరు వెళ్ళిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టేలాగా ప్రిపేర్ అవ్వండి. జాబ్ ఇంత రాదురా. కానీ మన టైం ఎక్కడ ఉందిలే. రీల్స్ చూడాలా, వాట్సాప్ స్టాటస్ పెట్టాలా, క్రికెట్ చూడాలా, ఇన్స్టా స్టోరీ చూడాలా, అబ్బో ఇదంతా కష్టం. ఒక్క మాట రా, నీ లైఫ్ నువ్వు కష్టపడిపోతే ఎవరు కష్టపడతారు చెప్పు? ఇప్పుడు జాబ్కి పక్కన మీద డిపెండ్ అయిపోతున్నావు. తర్వాత జాబ్ పర్మనెంట్ కాదురా, ఏదైనా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. స్కిల్ నేర్చుకో, ఎప్పుడైనా పనికి వచ్చింది. ఏమో నువ్వు కూడా యూట్యూబ్ పెట్టు. ఇప్పుడు నేను పెట్టా కదా, నువ్వు యూట్యూబ్ పెట్టి నీకు కోడింగ్ అనే కాదు, నువ్వు ఏదొకటి ఏదో దాంట్లో మాస్టర్ అయి ఉంటావు, అది చూపించుకో. అది చూపించుకుని డబ్బులు సంపాదించు. పాయింట్ ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. వాడి దగ్గరికి వెళ్తే కోర్స్ చెప్పేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తే జాబ్ ఇచ్చేస్తాడు. అబ్బో మాకు రెఫరెన్స్ ఉంది, అబ్బో మా మామయ్య అసలు మా మామయ్య పేరు చెప్తే మామూలుగా ఉండదు. ఇవన్నీ వద్దు, మన కాలం మీద మనం నిలబడదు, ఓకేనా? నేను రేపు నుంచి ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా, విత్ యూట్యూబ్లో, విత్ మీతో.
సో ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ అంటున్నాడు. సో స్టాక్ ఏంటంటే మెరన్ స్టాక్. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మెరన్ స్టాక్ యూస్ చేసి, అంటే నాకున్న నాలెడ్జ్తో ఏదో అబ్బో రాకేష్ గారు ప్రాజెక్ట్ చేసేస్తున్నాడు, అసలు అబ్బో వీడికి ఏంటి మనం అసలు మనకేమి రాదు అనుకోకండి. అసలు నేను ఏం చెప్తున్నాను చూడండి. సో ఫ్రమ్ టుమారో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రమ్ బిగినింగ్ టు అడ్వాన్స్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ అంటే ఏమీ లేదు, జస్ట్ స్మాల్ ఐడియా. ఏం లేదు, మనం సినిమాలు చూస్తున్నాం కదా. సో మనం ఇప్పుడు ఏం సినిమా రిలీజ్ అయినా మనకి ఇవాళ పొద్దున్న రిలీజ్ అయితే నైట్ కల్లా మనకి హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే సినిమా చూస్తాకి ఒక వెబ్సైట్కి వెళ్తున్నాం, సినిమా బుక్ టికెట్ బుక్ చేసుకుంటాకి ఒక వెబ్సైట్కి వెళ్తున్నాం. సో రెండు ఒకే దాంట్లో ఉంటాయి. సో సో నేను దాని మీద వర్క్ చేసి రెండు ఒక అప్లికేషన్ మీదే, ఒక అప్లికేషన్లో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు వద్దాం. కానీ అసలు ఏం చేయకపోయినా ఒక్క లైన్ రాసినా రోజు అప్లోడ్ చేస్తా వీడియో. ఇట్స్ ప్రామిస్ ఆన్ మీ. సో అసలు నాకు తెలియదు కదా నాకు ఎంతవరకు వచ్చిందో. సో ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను నా కోసం పెట్టుకున్నాను. అంటే నాకు ఎంతవరకు వచ్చు, నేను ఎంతవరకు చెప్పగలను, అసలు నేను ఎంతవరకు నేర్చుకున్నా, సో నా క్యాపబిలిటీ ఏంటి, నేను ఏం చేయగలను. సో అది తెలియాలంటే నేను నేర్చుకున్నది చెప్పగలిగితే కదా నాకు ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. సో దానికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టా. సో దట్స్ ఇట్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ వర్క్ ఇన్నందుకు. సరే బాయ్. సో రేపు కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.